ప్రతి భారత్ లాస్ట్కి ఏ విధంగా వచ్చేసిందంటే ఈరోజు ఇంతకుముందు ఓన్లీ గౌడ్లు మోస్ట్లీ మైనారిటీలు ఈరోజు ఈక్వల్గా కంటెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా గెలవడం కూడా జరుగుతుంది. సో వర్గాల కోసం మనం ముందుండి మనం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా బార్ కౌన్సిల్ ఇష్యూ వస్తే ఇంతకుముందు మన దేవరాజ్ చెప్పినట్టు ఫస్ట్ 2 మైనారిటీలు, 1 ఎస్సీ, 9 మెంబర్స్, అడ్వకేట్ జనరల్ 10 మెంబర్స్. సో కాలక్రమేణా ఆటోమేటిక్ మనం ఇంతకుముందు ఏంటంటే లాయర్లలో వ్యత్యాసం వచ్చేసింది. లాయర్లు ఓట్లు వేస్తున్నారు, సర్వీస్ ఎవరిస్తే వాళ్ళకు 100%, బీసీలలో వాళ్ళు 100% లాయర్లు ఉంటారు. అదే కాకుండా ఏదైతే ఇష్యూ అనేది ఏ విధంగా వచ్చిందంటే ఫస్ట్ టైం కోర్టులో జడ్జిమెంట్ ఉన్న రోజు ఎన్ని ఫోన్లు అంటే రూరల్ నుంచి ఎప్పుడు కూడా మేము అంత ఇంట్రెస్టింగ్గా చూడలే. ఏ జడ్జిమెంట్ కోసం కూడా అన్న ఏమవుతుంది అన్న ఇది రోజు రోజుకు ఇంకా పెరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర తెలంగాణ మన బీసీలు నాన్ బీసీల మధ్య ప్రతి ఊర్లో రాకముందే స్టేట్ సెంట్రల్ కలిపి ఈ 40 ఇస్తాయని అనుకుంటున్నాను. కానీ మనం ఇదే విధంగా ప్రెజర్ బిల్డ్ చేయాలి. ప్రెజర్ బిల్డ్ చేస్తేనే తెలంగాణ ముందలు తీసుకోబోతే సేమ్ తెలంగాణ ఉద్యమాన్ని మనం కాపీ చేయాలి. ఎందుకంటే తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఈనాటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. ఉధృతంగా సాగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో మా యొక్క పాత్ర, ఈ ప్రజలు అనుకుంటా ఉంటారు ఏంటంటే అడ్వకేట్స్ అనే వాళ్ళు ఒక ఇంటలెక్చువల్ సెక్షన్. సో మేధావంతులుగా మేము ఈ ఉద్యమానికి ఏ రూపం ఇవ్వాలి, ఆ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారాలను ఏ విధంగా చూపించాలి, దాంట్లో నాయకత్వం ఎలా వహించాలి అనే దానిపైన ఇవాళ ముఖ్యంగా ఈ యొక్క బీసీ లాయర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ది మేము ప్రారంభించుకోవడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ 42% సాధించాలనుకున్నటువంటి ఆ యొక్క రిజర్వేషన్స్ ను మూకుమ్మడిగా మేము చెప్పడం ఏమిటంటే అది షెడ్యూల్ 9 లోపల రాజ్యాంగంలో పెట్టడం ద్వారానే దానికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. ఎలాగైతే తమిళనాడులో 69% చేసుకున్నారో ఆ విధంగా దొరుకుతుంది అనేది ఒకటి. రెండవది, జ్యుడిషియరీ సిస్టంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద లేదా వివక్ష మీద ముఖ్యంగా మా యొక్క పోరాటం ఉండబోతుందని తెలియజేస్తా ఉన్నాం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జెస్నే కానీ హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జెస్నే కానీ నియామకం అనేది ఎలాంటి బోర్డులు లేవు. అక్కడ ఉన్న కొలీజియం, ఆ కొలీజియం కూడా అగ్రవర్ణాలతో నిండిబడి ఉన్నది. కాబట్టి బీసీలు సుప్రీంకోర్టు జడ్జిలే కానీ హైకోర్టు జడ్జిలే కానీ వారి యొక్క నిష్పత్తి ప్రకారం కాలేకపోతుంది. ఆ నిష్పత్తి నేను ఇంతకుముందే చూపించినాము. దానికి సంబంధించి 3-4%, 5-6% కంటే తక్కువ ఉంటున్నారు 60% ఉన్నటువంటి బీసీలు. ఈ విషయం లోపల మేమేమంటున్నామంటే ఒక జ్యుడిషియల్ కమిషన్, యూపీఎస్సీ లాగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ ను ఎంపిక చేయాల్సిన అవసరం ఉందనేది మేము నొక్కి వక్కాయిస్తున్నాం. దాంతో పాటుగా ఇక్కడ స్టేట్ లోపల ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్సే కానీ లేకపోతే పీపీలే కానీ జీపీలే కానీ ఏజీపీలే కానీ స్టాండింగ్ కౌన్సిల్సే కానీ అలాగే ముఫసిల్ కోర్సు వరకు ఉన్నటువంటి ఏపీపీలు, జీపీలు, ఏజీపీలు, ఈ విధంగా అన్ని రంగాల లోపల ఈ యొక్క రిజర్వేషన్ ను పాటించాల్సిన అవసరం ఉంది. మేము ఒక మాట చెప్తున్నాం, నిజంగానే గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఏ బిల్ అవసరం లేనటువంటి ఈ నామినేటెడ్ పోస్టుల లోపల మీరు ఎందుకు భర్తీ చేయగలేకపోతున్నారు? మీరు అనుకున్నటువంటి ఆ 42% లేదా మేమెంతో మాకంతా అన్నటువంటి 60% దీంట్లోపల మీరు నియమించి మీ చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. దాంతో పాటుగా నిజంగానే మీకు బీసీల పైన ఈ యొక్క 42% రిజర్వేషన్స్ ఇవ్వాలనుకుంటే మీ యొక్క మంత్రివర్గంలో కూడా ఇవ్వచ్చు.
అలాగే ఇప్పుడున్నటువంటి చైర్మన్లు ఏవైతే ఉన్నాయో అనేక సంస్థల చైర్మన్ల లోపల ఇవ్వచ్చు. అలాగే అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ లోపల ఇవ్వచ్చు. ఆ విధంగా అనేక రంగాల లోపల అపాయింటెడ్ పదవులు ఉన్నాయి కాబట్టి వాటిలో ఇచ్చేటందుకు మీకు ఎలాంటి కాంట్రాక్ట్లే కానీ ఆ విధంగానే అనేక రంగాల లోపల మాకు చెప్పాలనుకుంటే ఒక 18-20 రంగాలు ఉన్నాయి మన దగ్గర. ఈ 18-20 రంగాల లోపల ఈ రిజర్వేషన్స్ మీరు పాటించగలిగితే నిజంగానే మీరు బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలనుకుంటే ఈ టెస్ట్ ఒకటి ఉంది కదా, ఈ టెస్ట్ ముందు నామినేటెడ్ పదవుల లోపల వీళ్ళను అపాయింట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పన్నెండు యొక్క సదస్సును ఏర్పాటు చేసినాం కాబట్టి దానికి సంబంధించినటువంటి పోస్టర్ను మనం ఇప్పుడు రిలీజ్ చేద్దాం. విజయవంతం చేద్దాం. 29 నవంబర్న జరిగే జై బీసీ, జై బీసీ, మేమెంతో జై బీసీ.